మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనిడి, ఆయన చేసినటువంటి సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనిడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా కూడా జరుగుచూ ఉన్నవి. అయితే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకం చేసుకోవాలని ఈ భక్తుడు ఈ యొక్క పుస్తకము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని అది మనము జ్ఞాపకం చేసుకుంటే అవి ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టలేం. కొంతమంది అయితే అసలు ఆ దేవుడు చేసిన మేళ్లను గురించి రియలైజ్ కూడా అవ్వరు. రియలైజేషన్ అంటే ఏంటంటే, దేవుడు చేశాడు నాకు ఇది అనేటువంటి ఒక ఆలోచన కూడా చాలామందికి లేకుండా ఉంటుంది. అయితే దేవుడు చేసినటువంటి మేళ్లను కానీ, దేవుడు చేసినటువంటి సహాయాలను కానీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండంటే, ఇతరులను పోల్చుకొని మన జీవితాన్ని పక్కన పెట్టుకొని మనము ఒక బేరీజ్ వేసుకుంటే దేవుడు మనల్ని ఎంతగా దీవించాడో మనకు అర్థమవుతుంది. కనుక ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఈ లోకములో సృష్టికర్త అనేటువంటి దేవుడుగా మనకు ఆయన ఉంటూ, ఆయన సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. సూర్యుడు లేకపోతే మన పరిస్థితి ఏంటండి? చంద్రుడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? నీళ్లు లేకపోతే మన పరిస్థితి ఏంటి? కూరగాయలేంటి? ప్రతిదీ కూడా, ఇవన్నీ కూడా దేవాది దేవుడు మన నిమిత్తము అనుగ్రహించిన సమస్తం అది. హల్లెలూయా. తులసి మొక్క గురించి, లేదంటే ఒక పుదీనా మొక్క గురించి, ఒక కొత్తిమీర గురించి, లేదంటే ఒక ఫ్రూట్ గురించి ఇప్పుడు చాలా స్టడీస్ జరుగుతున్నాయి కనుక దానిలో ఉన్న మంచి గుణాలు అవి దేనికి ఉపయోగపడతాయి, కిడ్నీకి ఉపయోగపడుతుంది, ఇది తింటేనేమో లివర్ బాగుంటుంది, అది తింటేనేమో బ్లడ్ పడుతుందని ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. అయితే ఒక్కసారి దేవుని యొక్క మనస్సుని మనం ఆలోచిద్దాం. తెలుసుకున్నది ఇప్పుడే కానీ ఆది దేవుడు తన ప్రజలైనటువంటి మనందరి నిమిత్తం అవి ఎప్పుడోనే సృష్టించి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తులసి చాలామంది తింటున్నారండి తులసి ఆకులు ఇప్పుడు. ఎందుకంటే అందరికి కూడా జలుబులు, దగ్గులు, గొంతు నొప్పులు. వాటిల్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ అన్నిటినీ కూడా దేవాది దేవుడు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చక్కగా చాలామంది అవి పాటిస్తూ చక్కని ఆరోగ్యం పొందుకుంటున్నారు. ఏదైనా సరే వాళ్ళలో ఏం లోపం ఉన్నదో, రక్తహీనత ఉన్నదా, లేదంటే లివర్ ఏదైనా బాధగా ఉందా, దాన్ని బట్టి చూసుకొని. అయితే చూడండి, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటూ, నా కొరకు సృష్టించబడినటువంటి ప్రతిదీ కూడా, ఆయన సృష్టించిన ఆకాశం, ఆయన సృష్టించిన భూమి, ఆయన సృష్టించినటువంటి సమస్తము అవి మన కొరకై. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మీరు జ్ఞాపకం చేసుకునేది ఈ భక్తుడు ఈ యొక్క పుస్తకము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవుని నామమునకు చెందవలసినటువంటి ఆ మహిమను చెల్లించవలసినటువంటి బాధ్యత మనకున్నది. హల్లెలూయా. అది మనం చెల్లిస్తూ వెళ్తూ ఉంటుంటే ఇంకా ఏమేమి అనుకుంటున్నామో, ఏమేమి మనం కావాలనుకుంటున్నామో, దేవుని వద్ద నుండి ఏం పొందుకోవాలనుకుంటున్నామో అన్నీ కూడా జరగడానికి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవుతాయి అంటే అందరికీ అర్థమయ్యే రీతిగా అది విడుదల వస్తుంది. ఆశీర్వాదాలకు ఆ విడుదల మనకు చూడగలగడానికి వీలుంటుందండి. కనుకనే ఇక్కడ కూడా కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం ఒక్కసారి. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మహిమ గల దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు.
సర్వశక్తిమంతుడు అని ఆయనకు పేరు, సృష్టికర్త అనేటువంటి ఆయనకు పేరు. పేర్లు ఎన్నో ఉన్నాయి, కొన్ని వేలు ఉన్నాయి పేర్లు, కానీ ఒక్కడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆయన ప్రేమను మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. అదేమనగా దినదినము మనల్ని కాపాడుతూ ఉన్నాడు, దినదినము మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. మనము కష్టములో ఇబ్బందుల్లో నా తండ్రి నా యేసయ్యా అనంటే ఆయన వినేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వినగలిగిన దేవుడు ఆయన. ఆయన ఆత్మదేవుడు. అందుకనే మందిరములో ఎక్కడ కూడా ఏది కూడా ఉండదు. మనం పాటలు పాడుతూ ఉంటాం, ఆయన నామాన్ని ధ్యానిస్తూ ఉంటాం, ఆయన నామమునకు స్తుతులు అర్పిస్తూ ఉంటామంటే ఆయన అదృశ్య దేవుడుగా అవన్నీ కూడా వింటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి ఎంత అద్భుతంగా ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడో, యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, ఇప్పటి వరకు కూడా చేసిన ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు. ఇప్పుడు వరకు కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనం అందరం కూడా చూసాం, అది ప్రతి ఒక్కరం కూడా చూసాం. ఎన్నిసార్లు మనకు బాగోలేకుండా మళ్ళీ దేవుడు స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు మనం కోరుకున్నది దేవుడు అనుగ్రహించాడు, ఎన్నిసార్లు మనం కడుపు నిండా భోజనం చేయగలిగాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాం, ఏం కొనుక్కోవాలంటే అవి కొనుక్కున్నాం. ఈ పరిస్థితి అందరికి ఉన్నదా అండి? ఉన్నదా? హాస్పిటల్స్లో వెళ్ళి చూస్తే చిన్న బిడ్డల యొక్క వార్డుకి నేను వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఆ వార్డులో ప్రార్థన చేసేటప్పటికల్లా అయిపోయేది నా సమయం. అప్పుడు నేను ఉపవాసం ఉండి ఆ వార్డులోకి వెళ్ళి చిన్న బిడ్డల దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అయితే వాళ్ళను చూస్తూ ఉండండి, ఆ చిన్న బిడ్డలు ముక్కుల ద్వారా ఆహారాలు, కోమాలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది పిల్లలందరూ కూడా యాక్సిడెంట్ అయ్యి లేదంటే పైనుంచి పడిపోయినటువంటి పిల్లలు, ఆ యొక్క శరీరములో అనేకమైన బోన్స్ విరిగిపోయి ఉన్నటువంటి పిల్లలు, ఐసీయూల దగ్గర ఎంతమంది కన్నీళ్ళు అట్లా కారుస్తారు, లోపల ఆపరేషన్లు ఎలా జరుగుతూ ఉంటాయి, బయట ఐసీయూ దగ్గర అట్లా ఏడుస్తూనే ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి ముందు మనల్ని దేవుడు కృప చూపించలేదా? హల్లెలూయా. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారిని చూసి మనలను దేవుడు ఎంతగా కాపాడినటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా మనను దేవుడు సంరక్షించాడు అనేటువంటి విషయంలో జ్ఞాపకం చేసుకుని వెంటనే మన నోటను ఏం రావాలంటే, దేవా నీకు వందనాలు, అదొక్కటే కోరుకుంటున్నాడు దేవుడు. అది కూడా మన యొక్క మంచికే, అది కూడా మనల్ని ఇంకా దీవించడానికే. కనుక చూడండి, ఇది జరిగినటువంటి ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు. నూతనమైన సంవత్సరములో దేవుడు మనందరి ఎడల కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తలంపులు మేలుకైనటువంటి మేలు తలంపులే. ఎందుకనగా ఒక చక్కని పాట రాశాడు ఒక భక్తుడు, మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక ఉండలేనటువంటి దేవుడు అంటే యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా ఆనందం కోరేవాడా, మన ఆనందాలు కోరే దేవుడు, మన యొక్క ఆశలను తీర్చే దేవుడు ఆయన మాత్రమే. ఎందుకనగా ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు, కథ మొత్తం మార్చేటువంటి దేవుడు ఆయన. ఏదైనా ఆయన చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మన అందరి జీవితాలలో మీరు చెప్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి ఎన్ని అద్భుతాలు చేసే దేవుడు ఆయన. కనుక ఇక్కడ చూద్దాం, మా ఎడల నీకున్నటువంటి తలంపులు, మా ఎడల నీకున్నటువంటి తలంపులు బహువిస్తారములు, చాలా ఉన్నాయి. ఒక్కొక్కరిని, మనలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని, ఈ వాక్యం వింటున్నటువంటి ఒక్కొక్కరి నిమిత్తము కూడా దేవుడు కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు. అది నీకును నీ దేవుడికి తెలుసు. హల్లెలూయా.
అది అనుగ్రహించడానికి దేవుడు ఈ యొక్క మనం రానున్న సంవత్సరములో అది జరిగించడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుకనే ఈ వాక్యమును ఈ యొక్క రాత్రి సమయములో మనకి ఇచ్చి ఉన్నాడు. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. అవన్నీ విస్తారమైనటువంటి ఆ తలంపులు మనందరి జీవితాలలో నెరవేర్చబడడానికి మనకంటే మన దేవుడు ఎక్కువగా ప్రయత్నించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఆయనకు చెందవలసినటువంటి కృతజ్ఞతాస్తుతులు మనం అర్పించవలసినటువంటి వారముగా ఉంటాం. అలాగే కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాం. ఈ విధమైనటువంటి ఒక అతిశయం మనకు రావాలి. నేను ప్రతి దానికి కూడా దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉంటాను. ఆ విధమైనటువంటి కృతజ్ఞత భావం మనలోకి వస్తే మనం దినమెల్లా స్తుతులు అర్పిస్తూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథములో ఒక వాక్యం ఉంటుందండి. నేను ఇచ్చినటువంటి శ్వాస నిశ్వాసములు ఆయన యోబు భక్తుడి ద్వారా చెప్తాడు. మనం తీసుకునేటువంటి శ్వాస దేవుడిచ్చింది. హల్లెలూయా. మనం విడిచిపెట్టేటువంటి శ్వాస దేవుడు చేసినటువంటి ప్రక్రియ. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే ఊపిరి తీసుకుంటే చాలే, మరీ విడిచిపెట్టడం కూడా పెద్ద విశేషమా అనుకుంటారు. కానీ తీసుకున్నటువంటి ఊపిరిని విడవకుండా కొంతసేపు ఉండండి, ఏమవుతుందో ఉక్కిరి బిక్కిరి అవుతాం. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రక్రియను దేవుడు తన బిడ్డలైనటువంటి మనందరికీ కూడా పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్కసారి చూద్దాం, మళ్ళా చదువమ్మది. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుని యందు అతిశయపడుతున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిత్యము, ప్రతి దినము కూడా. దేవా, నేను ఉదయకాలం లేవంగానే, మీరందరూ కూడా చాలామంది చేస్తాం, లేవంగానే ప్రభువా నన్ను ఈ రోజున సజీవురాలుగా మార్చి నన్ను ఈ దినము నాకు ఇచ్చావు, ఆరోగ్యవంతుగా నన్ను లేపావు, మంచి నిద్రను నాకు దయచేసావు అని చెప్పేసి మనం ప్రభువుతో మాట్లాడుతాం పొద్దున్న లేవంగానే. ఆ తర్వాత మనము ఆ దినమెల్లా కూడా దేవుని యొక్క కృపను మనము చూడగలుగుతాం. చూసి దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను సంరక్షిస్తున్నాడు, ఈ దినమునకు నాకు రావలసినటువంటి దీవెనలు నా కొరకు దాచిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఆ దీవెనలు ప్రభువా, నేను ఈ రోజున నీవు నాకు ఇచ్చేటువంటి దీవెనలు, సంరక్షణ, కాపుదల, ఆశీర్వాదము నేను పొందుకునేటట్లు చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములను సాతాను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే చాలా మందికి ఎదురు చూస్తున్నటువంటి కార్యములు వాళ్ళ జీవితంలో జరగవు. కారణం ఏంటంటే అపవాది ఆటంకపరిచేటువంటి విధానం. దేవుడు తలంపులలో ఆయన యొక్క నామములో ఉన్నటువంటి సర్వము ఉన్నటువంటి మనకు అనుగ్రహించడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అపవాదిని వాటిని ఎత్తుకుని పోతూ ఉంటుంది. కనుకనే ప్రతి దినము కూడా దేవా, ఈ దినానికి నాకు రావలసిన దీవెనలు నాకు దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కనుకనే ఒక్కసారి మన కీర్తన గ్రంథానికి 100వ అధ్యాయంకి వెళ్దామండి. మొదటి వచనం నుంచి చదువుదామా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సేవించడం అంటే అర్థం ఏంటి? అందుకే నేను చాలాసార్లు అందరికీ ఏం చెప్తానంటే, దేవుని మందిరములో సంతోషంగా ఉండాలి. ఎందుకు దేవుని మందిరములో మనం సంతోషముగా ఉండాలని అంటే, మనము పొందుకోబోయేటువంటి ఆశీర్వాదములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటే, మనం పొందుకోబోతున్నటువంటి దీవెనలు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉంటుంటే, దేవుడికి మనం చేసిన ప్రార్థనలో ఇవి నెరవేర్పు రాబోతున్నాయి అనేటువంటి ఒక విశ్వాసముతో మనం ఉంటే ఆటోమేటిక్గా సంతోషం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఇక్కడ చూడండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. తర్వాత
ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన, ఎంత అద్భుతమైన మాట అండి. మనము ఆయన వారం. మనకు ఒక పొలిటికల్ లీడర్ తెలిస్తే నా క్లోజ్ ఫ్రెండ్ అండి, నేను ఫోన్ చేస్తే చాలు. ఈ విధమైనటువంటి ఆనందాలు చాలామందికి ఉంటాయి. కౌన్సిలర్ నాకు బాగా తెలుసండి. ఈ విధమైనటువంటి ప్రౌడ్నెస్ చాలామందికి ఉంటుంది. తప్పని నేను అంటలేదు, కానీ లోకములో సృష్టించబడినటువంటి ప్రతి పవర్ఫుల్ మనిషిని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వనరులను పెట్టి, ఆల్రెడీ దాని లోపల పెట్టి, ఆ భూమిలో పెట్టే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ భూమిలో బంగారం ఉన్నది, ఆ భూమిలో వజ్రాలు ఉన్నాయి, ఆ భూమిలో ఇనుము ఉన్నది, ఆ భూమిలో నువ్వు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. హల్లెలూయా. అది ఎవరి కొరకు? దేవుడి కొరక, మన కొరకు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనమందరం అంట ఆయన వారం. హల్లెలూయా. అందుకనే చాలామంది నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసయ్యే నా దేవుడు, యేసయ్యను నేను ఆరాధిస్తున్నాను చాలామంది గర్వంగా చెప్పుకుంటారు. ఆయన మన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గుమ్మములంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి మందిరములవి. ఉత్సాహ ధ్వనితో దానిలో ప్రవేశించాలంట. ఎందుకనగా మనందరి జీవితములలో సంతోషము అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సంఘమునకు దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి వాక్య ధ్యానమును మీకు ముందుంచి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 8వ అధ్యాయం, ఇక్కడ 6వ వచనం 2వ భాగం నేను చదువుకుందాం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. మనందరికీ, మన సంఘములకు దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఈ నూతనమైన సంవత్సరములో నిశ్చయముగా, సర్టన్లీ, ఇంగ్లీష్లో సర్టన్లీ, తప్పకుండా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చెయ్యును. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్ల చేయడం అంటే ఏంటంటే, ఇప్పటికంటే మునుపటి కంటే అధికమైన మేలును దేవుడు మనందరికీ ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇంటిలోనికి ఏం కావాలో మనకంటే ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. నీ ఇంటిలోకి ఏం అవసరమైనదో మనకంటే ఆయనకు బాగా తెలుసు. అది మనము పొందుకోలేనటువంటిది ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నదేమో. ఈ యొక్క పాత సంవత్సరములో నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో. నువ్వు పొందుకోలేనటువంటివి ఏమన్నా ఉన్నాయేమో, నువ్వు ఆశించినది దొరకనటువంటిది ఏదన్నా ఉన్నదేమో. అయినప్పటికీ ఏం పర్వాలేదు. హల్లెలూయా. నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు కావలసిన వారి చేతులు ఎత్తండి దయచేసి. హల్లెలూయా. దేవాది దేవుడు మీ యొక్క మనస్సులో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనందరి జీవితంలో కావాలి అని మనం కోరుకుంటే మనకు కావాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది ఇక్కడ చూద్దాం, 5వ వచనం చదువమ్మా. కండిషన్స్ అప్లై అని ఉంటుంది. ఏ వస్తువైనా కొన్నప్పుడు ప్రతి దానికి కూడా కండిషన్స్ అప్లై. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ అన్నీ ఇస్తాను నేను నీకు.
ఇవన్నీ నేను అనుగ్రహిస్తాను. చదువమ్మా. నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల. వెతకడం అంటే అర్థం ఏంటి? దేవుని వెతుకుట అంటే ఏంటంటే దేవునికి ఏది ఇష్టమో అని మనం తెలుసుకోవాలి. దేవుని వెతుకుట అంటే అది అండి. దేవుని మందిరానికి పరిగెట్టుకుంటూ రావాలి, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి, దేవుని నామమునకు చెందవలసినటువంటి మహిమను ఆయనకు చెల్లించాలి, ఉత్సాహ ధ్వనితో ఆయన మందిరములో ప్రవేశించాలి, దేవునికి ఇష్టమైనది చెయ్యాలి, దేవునికి ఇష్టము లేనిది విడిచిపెట్టాలి. కలెక్టర్ గారు 10ంటికి రమ్మంటే 9:30కి వెళ్ళి కూర్చుంటాం మనం కదండి. లేదంటే మినిస్టర్ గారు సాయంకాలం 4 గంటలకు రమ్మంటే 3ంటికి వెళ్ళి కూర్చుంటాం అక్కడ. కానీ దేవుని ఎడల చాలా మంది నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా దేవునిని వెతకాలి. రెండోది, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల. సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి అంట బతిమలాడాలంట. దేవా నాకు ఇది ఇవ్వా, అదే అడుగుతున్నాడండి దేవుడు. నువ్వు అడుగు ఇస్తానంటున్నాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి. మీరు అడగపోతే ఎట్లా ఇస్తాడు దేవుడు? చదువమ్మా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నువ్వు ఎంత నీతి చూపిస్తే నీకు దానికి తగినట్లుగా ఏమంటున్నాడండి, నీ నివాస స్థలమును నేను వర్ధిల్లింపచేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ యాంగిల్ అన్నావనివ్వండి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ఈ వాక్యము అన్వదించబడుతుంది. అంతేకాదు ఈ యొక్క వాక్యంలో నుండి సత్యాన్ని గ్రహించి ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చేయబోతూ ఉన్నాడు దేవుడి నూతనమైన సంవత్సరంలో. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. అన్ఫార్చునేట్గా నీతి న్యాయాలు ఇవన్నీ కూడా కరువైపోతాయి సమాజంలో. కనపడట్లేదు ఎక్కడ కూడా. అన్యాయమే నడుస్తున్నది, అక్రమమే నడుస్తున్నది. కానీ క్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డలముగా మనం ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా మనం బ్రతకాలి. నీ నీతికి తగినట్లుగా అప్పుడు దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు అనండి అందరూ. అప్పుడు అంటే అర్థం ఏంటి? అప్పుడే. ఏమీ లేకుండా ఎవరన్నా ఏమన్నా ఇస్తారండి? ఎవ్వరెవరు. అప్పుడు ఇవన్నీ చేయకుండా దేవా నాకు ఇది చేసే ప్రభువా, నాకు అది చేసే ప్రభువా, ఇది చేసే ప్రభువా అని మనం అడగడం ఎక్కడన్నా న్యాయంగా ఉందండి? కదా, దేవుణ్ణి అడగమంటున్నాడు దేవుడు. అంతేకాదు నీ నీతికి తగినట్లుగా నీవు ఉండాలి. అప్పుడు నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఇప్పుడు నీ స్థితి, నా బిడ్డలైన మీ అందరి ఎడల నాకున్నటువంటి ఆశ అదే. నా మధ్యాహ్నం ఒక అద్భుతమైన ప్రాఫిట్ దగ్గర నేను ప్రార్థన చేయించుకుని ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేశారంటే చెప్పొద్దు ఆయన. నువ్వు ఎంతగా నీ సంఘం గురించి పోరాడుతున్నావో, ఎంతగా నువ్వు మోకరించి నీ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంత బాగా అనిపించిందంటే నేను చెప్పలేను. ఎంతమంది గురించి నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు చూస్తున్నాడని అంటే ఆ మాట ఎంత బాగుందండి. అందరి గురించి, వాళ్ళ అవసరత గురించి ప్రార్థన మేము చేస్తూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, నా బిడ్డలైన మీ అందరి యొక్క స్థితి ఈ సంవత్సరము కంటే నూతనమైన సంవత్సరములో మీరు చూడగలగాలి. హల్లెలూయా. అదే నా ఆశ. కనుక మీరు అది పొందుకోవాలనేటువంటి ఒక ఆశతో మీరు ముందుకు వెళ్ళండి. అద్భుతాలు దేవుడు నూతనమైన సంవత్సరములో మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా
ఆశను తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా